హలో అమ్మా. చెప్పరా. నాన్న మీరా? అంటే నిన్న మీరు ఒక ఇంటికి అడ్వాన్స్ ఇచ్చొచ్చారు కదా, ఆ ఇల్లు వద్దు నాన్న, కావాలంటే అడ్వాన్స్ రిటర్న్ తీసుకుందాం. వద్దా? ఎందుకు? అంటే ఆ ఇంటి గురించి ఎంక్వైరీ చేశాను నాన్న, అందరు చాలా బ్యాడ్గా చెప్తున్నారు. ఆ ఓనర్ గాడు పెద్ద సైకోగాడంట. 8 దాటితే గేట్ క్లోజ్ చేస్తాడంట, 9 దాటితే వాటర్ క్లోజ్ చేస్తాడంట, 10 దాటితే పవరే క్లోజ్ చేస్తాడంట. రేయ్, 10 తర్వాత 2 పెగ్గలేసాననుకో నన్నెవడో ఆపలేడు. ఆడెవడరా నన్ను ఆపేది? మొన్న అడ్వాన్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మాట్లాడాను కదరా, మనిషి చాలా మెతగ్గా మంచోళ్ళ ఉన్నాడురా. పైగా ఆయనతో మాట్లాడుతుంటే ఎందుకోరా సొంత బావతో మాట్లాడినట్టు అనిపించిందిరా. అమ్మదినమ్మ కొంపదీసి మ్యాటర్లకి అయిపోయిందా? అయి ఉండలే. ఓనర్ సంగతి వదిలేసాయి. నేను ఇందాకే జ్యోతిషుడితోటి మాట్లాడినా. ఆ ఇంట్లో దిగిన వాళ్ళకి ఎవ్వరికి కలిసి రాదంట, ఊరికే గొడవ పడుతూనే ఉంటారంట. ముఖ్యంగా మొగుడు పిల్లలైతే విడిపోతారంట. ఇంతకన్నా మంచి ఇల్లు ఎక్కడ దొరుకుతుందిరా? ఇన్నాళ్ళు ఇలాంటి ఇంటి కోసమే ఎదురు చూస్తున్నాను. నానా, నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే మీరు జోక్ చేస్తారేంటి? ఒరే, మీ అమ్మతో పెళ్ళయ్యాక జీవితం మీద, నువ్వు పుట్టాక జాతకాల మీద నమ్మకం పోయిందిరా. ఇలాంటివి నేను నమ్మను, నువ్వు కూడా పెద్దగా పట్టించుకోవద్దు. అది కాదు నాన్న, నేను ఎట్లా చెప్పాలి నానా? రేయ్, నేను ఒకసారి అడ్వాన్స్ ఇచ్చానంటే 10 ఏళ్ళు అగ్రిమెంట్ ఇచ్చినట్టే, అర్థమైందా? ఎవరండి? నీ ముద్దుల కొడుకు, మాట్లాడు. హలో అమ్మా, నువ్వైనా చెప్పవే నాన్నకి మనకు ఆ ఇల్లొద్దని. నీకు తెలుసు కదరా మీ నాన్న ఎవరి మాట వినడని. పైగా మొన్న నీ జాతకం చూపించాను, ఇల్లు మారితే గానీ నీ పెళ్లి కాదంటరా. అందుకే మీ నాన్నతో ఇల్లు మారదామని నేనే చెప్పా. ఏంటి మళ్ళీ పెళ్ళా? నా వల్ల కాదు. మళ్ళీనా? అంటే నీకెప్పుడు పెళ్ళైందిరా? అంటే పెళ్లి గురించి ఇప్పుడు ఎందుకు, మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం అంటున్నా. అమ్మా, నాన్న నా ఇంటికి వెళ్ళకుండా ఆపలేమా అమ్మా? అరే, నావలైతే కాదురా, ఉండు వస్తున్నానండి. మీ నాన్న పిలుస్తున్నారు, నేను వెళ్తున్నా. అమ్మా ఒకసారి నేను చెప్పేది నే. చా, ఇక్కడ నుంచి వర్కౌట్ అవ్వలేదు, అటు నుంచి వర్కౌట్ చేసుకుందాం. ఏమైందిరా, వర్కౌట్ అయిందా? ఏంటి వర్కౌట్ అయ్యేది? ట్రక్ అండ్ డ్రైవ్ లో పోలీసు వాళ్ళకి దొరికితే మన మాట విన్నారు చూడు, అలానే నా మాట వింటలేరు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇటు సైడ్ నుంచి మన ప్లాన్ వర్కౌట్ అయ్యేటట్లేదు, అటు సైడ్ నుంచి ప్లాన్ చేద్దాం. పద. ఒకప్పుడు కృష్ణవంశీ సినిమాలో ఇల్లులాగా అనిపించేది, ఇప్పుడేమో ఆర్జీవి డెన్ లాగా అనిపిస్తుంది. ఏమవుతుందో ఏంటో. రేయ్, చూసిన చాలులే కానీ అలాగే తీసుకురా, నువ్వు పద. హలో అండి. హాయ్ అండి. మొన్న మీకు పరిచయం చేయలేదు కదా, నా వైఫ్ మలేజ. నమస్తే. నమస్తే అండి. నా వైఫ్ రోషిని. నమస్తే. నమస్తే అన్నయ్య గారు. మీరేమనుకోనంటే ఒకటి అడగొచ్చా? అడుగమ్మా. మీ ఇద్దరి మధ్య కొంచెం ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? చైల్డ్ మ్యారేజ్ రండి. ముహూర్తానికి టైం అవుతుంది, నువ్వు పదవి. అవును, మీకు అబ్బాయి ఉన్నాడని చెప్పారు, ఏడి? వెనకత లగేజ్ పట్టుకొస్తున్నాడండి, వెళ్ళండి. కొంచెం కీస్ ఇస్తారా? నేను కూడా వస్తున్నాను, పదండి. వెళ్ళు. చైల్డ్ మ్యారేజ్ అంటే చూద్దాం వాళ్ళ చైల్డ్ ఎలా ఉన్నాడు. నమస్కారం అంకుల్. నమస్తే నమస్తే. ఎవరి అబ్బాయి? ఓ, వాళ్ళ అబ్బాయి అయి ఉంటాడు. బాబు అంకుల్, ఒక్క నిమిషం. నువ్వేనా సతీష్ గారి అబ్బాయి? అవును అంకుల్. నీ పేరేంటి బాబు? నా పేరు గిరీశం అంకుల్. నువ్వేం చేస్తుంటావు బాబు? ఖాళీ అంకుల్. కొంచెం మాట్లాడదామని. పన్ను ఉంది, నన్ను వెళ్తానే. బాబు మొహమాట పరుడు అనుకుంటా. బృందా నాకు అన్నం. ఏంటి ఇన్ని వెరైటీస్ చేశారు? అత్తయ్య గారు, ఇన్ని వెరైటీస్ చేశారు, కొంపతీసి ఈరోజు మీ పెళ్లి రోజా? కాదల్లుడు. మరి ఆ విషయం నీకు తెలిస్తే గుండె ఆగిపోద్ది. నువ్వు ఇప్పుడు ఏమన్నా అన్నావా? నేనేమనలేదే. ఇంటికి గెస్ట్లు వస్తున్నారు అల్లుడు, అందుకనే అన్ని స్పెషల్స్ చేశాను. గెస్ట్లా? ఎవరత్తయ్య? మీ ఇంటి తరపోలా? కాదల్లుడు. ఓ, మామయ్య వాళ్ళ ఇంటి తరపోలా? అయ్యో కాదల్లుడు, మీ ఇంటి తరపు వాళ్ళరా. హే, నేను అనాథనే. పయ్యింటోళ్ళని భోజనానికి పిలిచాను అల్లుడు. పైన వాళ్ళని ఎందుకు పిలిచారు?